ఇందా నుంచి మనము 90s జెన్జీ 90s జెన్జీ అంటాం. సరే, ఇప్పుడు 90s జెన్జీ లవ్ స్టోరీస్ గురించి మాట్లాడదాం. 90s వాళ్ళు లవ్ లెటర్ రాస్తే ఎలా ఉంటుంది, జెన్జీ వాళ్ళు లవ్ లెటర్ రాస్తే ఎలా ఉంటుంది. ఇటు నుంచి కిరాక్ సీత గారు ఒక మంచి లవ్ లెటర్ రాస్తారు జెన్జీ స్టైల్లో, అండ్ ఇటు సైడ్ నుంచి భావన గారు. సో ఇప్పుడు మీరు డీప్ థాట్స్ లోకి వెళ్ళి ఒక స్పెషల్ పర్సన్ కోసం మీరు ఒక లవ్ లెటర్ రాస్తే ఎలా ఉంటుంది? లెట్స్ సీ. తెలియనియో ఆనందమే కనులెదుటే నిలిచెనుగా మనసెతికే నా స్వప్నమే కాలాలు కళ్ళార చూసేనులే వసంతాలు వేచింది రోజుకే భరించాను ఈ దూర తీరాలు నీ కోసమే అణు అణువు అలలెగసే తెలియనియో ఆనందమే నిలిచెనుగా మనసెతికే నా స్వప్న. ఏంటి సీత, ఎగ్జామ్ రాస్తున్నావా లవ్ లెటర్ రాస్తున్నావా? ఆవిడ పెన్ను పేపర్ మీద పెట్టింది అనుకంటే మొహం తిప్పింది ఎక్కువ ఉంది పేపర్ లో. ఫస్ట్ శ్రోతల కోరిక మేరకు ముందు ఇటు సైడా ఇటు సైడా? ఇటు సైడ్. ఇటా. నిన్ను చూసిన క్షణం నా మనసు అయ్యింది మైత్రి వనం వనం. నువ్వు నిండావు నా కణకణం కణక నరనరాల్లో. ఓకే, నువ్వే నిండావు నా కణకణం, ఎవరికీ లేదు నీకున్న లక్షణం, నువ్వు ఒప్పుకుంటే వస్తా తక్షణం, వెంకటేష్ సినిమా క్షణ. నిన్నే తలుచుకుంటూ ప్రతి క్షణం, నువ్వు కాదంటే మరణిస్తా మరుక్షణం. ఇట్లు ఎవరో చెప్పుకో చూద్దాం. అమ్మా, ఇది మైత్రివనం క్షణ క్షణం అంటే ఈ లెటర్ ఇప్పటిది కాదు. ఇది చదువుకుంటున్నప్పుడు ఆయనకి ఇద్దాం అనుకున్నాను కానీ బతికిపోయాడు అదృష్టవంతుడు. చాలా బాగున్నాయి అసలు. మరి ప్రేమ అలానే ఉండేదబ్బా, ఇప్పుడులాగా ఫోన్లు ఆ భయాలు అని లేవు. కాలేజ్ లవ్ స్టోరీయా? మరి మాకు కూడా చెప్పొచ్చు కదా స్టోరీ. అమ్మో, అమ్మా నాన్నలు చాటు బిడ్డం అలాగా. చదువు నాది. హలో డియర్, లిజన్ హియర్, నువ్వంటే నాకు ఫియర్, ఈజ్ దిస్ క్లియర్? ఏంటి ట్రాఫిక్ ఐ హావ్ వన్ లవర్. ఓ, యు ఆల్రెడీ హ్యావ్, బట్ ఐ లవ్ యూ ఫర్ ఎవర్. మరి వాడు? హి ఇస్ ఫ్లవర్. బెంచింగ్. ఓ అచ్చా, వీడు లవర్ వాడు ఫ్లవర్. నో వెయిటింగ్. ఓ రెండు ప్రేమ మేఘ, అలా అది కదా, అలా కదా, లాస్ట్ లో పెళ్లి కొడుకు వస్తాడు అది కదా. ఓకే, నువ్వు ఎస్ అంటే కిస్, నువ్వు అంటే ఛాన్స్ మిస్. చాలా బాగున్నాయిరా. యూ హ్యావ్ టు ప్రిపేర్, ఐ ఆమ్ రెడీ ఫర్ ఎఫేర్. ఏంట్రా ఇది? యువర్స్ ఫెయిత్ఫుల్లీ సిన్సియర్లీ ఒబీడియంట్లీ. అబ్బో, కిస్ కూడా ఇచ్చాను ఇక్కడ లిప్స్టిక్. ఓ ఇది నీ లిప్స్టిక్ దా? వాళ్ళు ఇంత వచ్చింది ఏంటి అనుకున్నా మూతి. ఒక్కొక్కళ్ళు ఎక్స్ప్రెస్ చేసే విధానం ఒక్కొక్కలా ఉంటుంది. ఓకే, వాళ్ళ ప్రేమ వ్యక్తపరచడం. బ్రో వీళ్ళిద్దరి దగ్గర 2 షష్టి పూర్తి స్టోరీలు ఉన్నాయంట. థ్యాంక్ యూ భావన గారు, చాలా స్పోర్టివ్ గా వచ్చి అడగగానే ఇలా రాసినందుకు థ్యాంక్ యూ సో మచ్. ప్రదీప్ గారు, ముగ్గురు లవ్ స్టోరీలు విన్నారు, నా లవ్ స్టోరీ వినరా? పదే మైక్ పెట్టుకుని అన్ని సార్లు పిలుస్తున్నానే. ఏంటది మాసిపోయింది? మాసిపోలేదు, కాజల్ తో రాసుకున్నామా ఆది పేరు. కాజల్ తో రాసుకున్నారా? నెక్స్ట్ బ్లడ్ తో రాస్తా కావాలంటే. అమ్మయ్య, ఎన్నాళ్ళ నుంచి అడుగుతున్నారు నిన్ను ఇంకెప్పుడు అని. సార్, నాకు ఒక మంచి సాంగ్ కావాలి ఆది గారితో. అమ్మా, నాకు ఓపిక లేదు. సాంగ్ ప్లీజ్. రావా వాడు ఆవిడ తీసుకొస్తా. జల జల జలపాతం నువ్వు, సెల 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 ఏరుని నేను, సలసల నువ్వు తాకితే నన్ను పొంగే వరదైపోతాను. ఫస్ట్ చూడు, ఫస్ట్ విషయం చెప్తా, ఇది పడవలో ఉంటే ఫస్ట్ పడవ మునిగిపోద్ది, అది ఒకటి. అవన్నీ మాట్లాడుకోవచ్చు. ఒకవేళ నిజంగా ఇదే పడవలో ఉంటే వాళ్ళ నాన్న కాదు నేనే ఉప్పెన. సముద్రమంత ప్రేమ ముత్త
మనసు ఉండి లోపల ఆకాశమంత ప్రణయం చక్కలాంటి హృదయం పడుకోండి నడియడారిలాంటి ప్రాణం నడి మేఘానితో ప్రయాణం ఇక నా నుంచి నిన్ను నీ నుంచి నన్ను పెంచలేదు లోకం పడుకో పడుకో, నేను చంపేసి లాక్కెళ్తా పైకి. బాబో ఇంకో జలపాతం వచ్చింది. బట్ హౌ స్వీట్, సూపర్. అయ్యో అది ఆవిడ అలిగారు, నువ్వు వెళ్ళి తీసి- అలగలా పట్టేసింది, పడుకుంది. ఆ మాత్రం దానికి నన్ను పిలవాలా? బాబు మీరు ఇప్పటిదాకా నాకు నిజంగా పక్కన కూర్చొని చెప్పింది ఏదో సరదా కోసం నీ పేరు రేసాను, కానీ నాకు రఘు మాస్టర్ అంటే చాలా ఇష్టం అని చెప్పింది. సీరియస్లీ నన్ను వదిలిపెట్టండి బాబు. చేస్తే గీస్తే మాస్టరు మేడం కలిసి ఓ సాంగ్ పెర్ఫామ్ చేయాలి మా కోసం. కాదు ఆవిడ అడిగింది సీరియస్ గా పాపం. ఆవిడ పచ్చబోటు ఎవరి పేరు ఉందయా? ఏంటిది? ఒక్కసారి రఘు మాస్టర్ పిలవండి. ఎల్లనే పాపం ఆవిడేదో సరదా పడుతుంటే. మాస్టర్ చూడండి, కాటుక్క కళ్ళను చూస్తే పోతుందే మధ్య. ఆల్ ది బెస్ట్ సార్. ఇప్పుడు కాదు సార్, ఇంటికి వెళ్ళాక. అమ్మా సిరిసిల్లెల్లినాడు సీరలెన్నో తెచ్చినాడు సిరిసిల్లెల్లినాడు సీరలెన్నో తెచ్చినాడు సీర కట్టి నడమన్నాడమ్మా నాకు సింగోపి నడమన్నాడమ్మా ఆడు సీర కట్టమన్నాడోలమ్మా నాకు సింగోపి నడమన్నాడమ్మా బొంబాయి వెళ్ళినాడు బట్టలెన్నో తెచ్చినాడు బొంబాయి వెళ్ళినాడు బట్టలెన్నో తెచ్చినాడు బట్టలెయ్యమన్నాడోయమ్మా నన్ను ఫోటో పెట్టమన్నాడోయమ్మా ఆడు బట్టలెయ్యమన్నాడోయమ్మా నన్ను ఫోటో పెట్టమన్నాడోయమ్మా. ఇంత బ్యూటిఫుల్ మూమెంట్, లవ్ లెటర్స్, రోజెస్, ఇన్ని విషయాలు జరుగుతున్నప్పుడు ఓ బ్యూటిఫుల్ లవ్ స్టోరీ ఉన్న సారు మేడం ఇక్కడే ఉన్నారు. ఎస్, షీ సింగింగ్. సో మేడం గారు మీరు కూడా వెళ్ళారండి. లేటుగా ఇంతంతాన్ని చూసాను అనిపిస్తుందా నా మనసే నీ వైపు వస్తుందే ఇదేదో బాగుందే చలి ఇదే నా ప్రేమంటే మరి ఇదేదో బాగుందే చలి ఇదే నా ప్రేమంటే మరి నీ నది పోగొడుతుంటే నాకెంతో సరదాగుంది ఆశలు రేపెడుతుంటే నాకెంతో సరదాగుంది నిన్న అల్లాడిస్తే నాకెంతో సరదాగుంది అందంగా నోరూరిస్తే నాకెంతో సరదాగుంది నీ కష్టం చూస్తూ అందం అయ్యయ్యో అనుకుంటానే ఇలాగే ఇంకాసేపట్టుంది. కాదు, ఆయన ఇదేదో ఇటు తిరిగేప్పటికి మారిపోయింది, ఈవిడేంటి మారిపోయింది. అరే నువ్వు నాకు ఒక్కటే చెప్పు, నిన్ను ఊరికి పంపించారు, ఊరి మీద వదిలేరా? ఐ థింక్ 90s జెన్జీస్ అన్నారు, కానీ 90s అయినా జెన్జీ అయినా మోస్ట్ క్యూటెస్ట్ కపుల్, ద క్యూటెస్ట్ జోడీ మీరిద్దరు. ఫ్యాంటాస్టిక్, సూపర్. థ్యాంక్ యూ. ఇప్పుడు ఇద్దరు ఒక సైడ్కి వెళ్ళిపోతారా, మళ్ళీ యాస్టీస్ గా డిఫరెంట్? సో ఇప్పుడు మీ అందరి కోసం ఓ స్పెషల్ పర్ఫార్మెన్స్.